బాపట్ల జిల్లాలోని సముద్ర తీరం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక బీచ్లు ఉన్నాయి. ఈ బీచ్లన్నిటికీ కూడా పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కీకడుతున్న పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో సూర్యలంక సముద్ర తీరానికి పర్యాటకులు వస్తుంటారు. 15 ఏళ్ల క్రితమే 100 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నిధులైతే విడుదల కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే పర్యాటక రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి దాని అభివృద్ధికి అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి తీసుకొచ్చే నిధుల వరకు వైపు అయితే ప్రైవేటు వ్యవస్థలను కూడా భాగస్వామ్యం చేసి ప్రైవేటు వ్యక్తులను కూడా భాగస్వామ్యం చేసి అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే బాపట్ల మనకి ఏదైతే జిల్లా ఉందో బాపట్ల జిల్లాలోనే ప్రధానమైన బీచ్ సూర్యలంక బీచ్. సూర్యలంక బీచ్ పక్కనే ఇంకా రామాపురం బీచ్, అలాగే ఇంకో 2-3 బీచ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు చీరాల సమీపంలో ఉంటాయి. మొత్తం మీద ఈ సూర్యలంక బీచ్ అనేది మాత్రం ప్రతి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడే 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా నిధులను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానమైనది ఇక్కడికే ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో పనిచేసే కాటేజెస్ ఉన్నాయి. ఈ కాటేజెస్ అన్ని కూడా మనకి వారాంతపు సెలవుల్లో వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా రష్గా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అదనంగా కొన్ని కాటేజెస్ కట్టాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే బాపట్ల జిల్లాకి సంబంధించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విక్రయించేందుకు. ఎందుకంటే ఇప్పటికే జియో ట్యాగింగ్స్తో కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే ప్రముఖమైన అక్కడ తయారీ ఉంటుందో ఆ తయారీ వస్తువులన్నింటినీ కూడా బీచ్ల్లో విక్రయించే చర్యలు అయితే చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. మరొక వైపు స్వాగత ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులంతా కూడా అక్కడ రెస్ట్ హౌస్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పార్కింగ్ ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా 2 ఎకరాల్లో ఒక పార్కింగ్ను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన్ని అయితే చూస్తున్నాం. వీటితో పాటు ప్రభుత్వం అధికంగా నిధులు ఖర్చు చేయడం మరొక వైపు అయితే ప్రైవేటు సంస్థలను కూడా ఇక్కడికి ఆహ్వానించి ముఖ్యంగా 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ నిర్మాణాన్ని కూడా చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అక్కడ భూమిని కేటాయించి ఈ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఆ దిశగా కూడా పనులు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి కూడా అంటే తెలంగాణకి సముద్ర తీరం లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్ తక్కువ దూరంలో ఉంటుంది. మిగతా అన్ని బీచ్లకు వెళ్ళాలన్నా కానీ దూరం ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇక్కడికి వచ్చి సముద్ర తీరంలోనికి ఈ బీచ్లకైతే వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపున రవాణా మార్గాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యలంక నుంచి పాండురంగాపురం మీదుగా రామాపురం వరకు కూడా ఒక బీచ్ రోడ్ అనేది అభివృద్ధి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 214 హైవే ఉంది, అదేవిధంగా 16 హైవే ఉంది, మనకి ఏదైతే అద్దంకి నార్కట్పల్లి హైవే ఉంది. ఈ హైవేల కనెక్టివిటీ అన్నీ కూడా సూర్యలంక తీరానికి చాలా అనుకూలంగా ఉండే రోడ్డు మార్గాలు కాబట్టి అక్కడికి పర్యాటకులకు ఎక్కువగా వస్తున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి అంటే పూర్తిగా ఇప్పుడున్న బీచ్లతో పాటు లేకపోతే కొండలు అక్కడ ఉండే చల్లని ప్రదేశాలకు కూడా ఎక్కువ మంది ఇష్టపడతా ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఏపీలో అతి పొడవైన సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో మొత్తం పర్యాటక రంగం విదేశీయులను కూడా ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ బీచ్లను అభివృద్ధి చేయాలనేది ఒక సంకల్పం. మనం కనుక ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే వైజాగ్లో ఒక బ్లూ ఫాగ్ బీచ్ ఉంది. బ్లూ ఫాగ్ బీచ్ అనేది అంతర్జాతీయ స్థాయి నియమ నిబంధనలను అనుమతించినప్పుడు మాత్రమే దానికి బ్లూ ఫాగ్ బీచ్గా గుర్తిస్తారు. అటువంటి గుర్తింపు ఉన్న బీచ్ని వైజాగ్ తర్వాత మనం సూర్యలంక తీరంలో చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా బ్లూ ఫాగ్ ఒక నిర్దేశించబడిన గుర్తింపు కాబట్టి ఈ గుర్తింపు రావాలి అంటే బీచ్కి ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. వచ్చిన పర్యాటకులంతా కూడా అక్కడ సేద తీరేందుకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉండాలి, రవాణా మార్గాలు ఉండాలి. ఇవన్నీ చూసినట్లయితే ఒక బ్లూ ఫాగ్ బీచ్కి అక్కడ గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. సూర్యలంక రామాపురం బీచ్లను కనుక కనెక్ట్ చేసినట్టయితే అటు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే 214 హైవే నుంచి వచ్చే వారందరికీ కూడా అనుకూలంగా ఉండే నేపథ్యాన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ ఇప్పటికే 2-3 సార్లు సూర్యలంక సముద్ర తీరంలోకి పర్యటించడం, అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షించడం కూడా చూసాం. అదేవిధంగా మనకి వాటర్ థీమ్ పార్క్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. వచ్చిన పర్యాటకులంతా సముద్రంలోకి వెళ్లేందుకు వివిధ థీమ్ పార్కులన్నిటి కూడా అక్కడ ఏర్పాటు చేసి స్పోర్ట్స్ ఏదైతే మనం గేమ్స్ అంటామో స్పోర్ట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను అయితే తీసుకోవడం జరిగింది. మరొక వైపు పెద్ద ఎత్తున కూడా రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి. రిసార్ట్స్ అనేవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.
పాండురంగాపురం రోడ్డు మొత్తం మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ సంస్థలు అనేక మంది కూడా రిసార్ట్స్ కడతా ఉన్నారు. ఎందుకంటే రిసార్ట్స్‌కి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా తమ ఏదైతే నెలవారీ మీటింగ్‌లు గానీ, లేదా సంవత్సరాంతపు మీటింగ్‌లు గానీ పెట్టుకునేందుకు రిసార్ట్స్‌కి వస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అదేవిధంగా ఫోటో షూట్స్ కోసం వచ్చే వివిధ ఫంక్షన్‌లకు సంబంధించిన ఫోటో షూట్స్ కోసం వధూవరులు కావచ్చు, లేదా బర్త్‌డే పార్టీలు కావచ్చు, ఇలాంటి వారన్నిటి కూడా ఫోటో షూట్‌లకు కూడా ఈ సముద్ర తీరానికి వస్తున్న నేపథ్యాన్ని అయితే చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్రంలో వైజాగ్ తర్వాత అతిపెద్ద అభివృద్ధి చెందిన బీచ్‌గా సూర్యలంకను తయారు చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధానికి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే సూర్యలంక సముద్ర తీరం ఉంటుంది. సూర్యలంక సముద్ర తీరం 50 కిలోమీటర్లు ఉండడం ఒకటైతే విజయవాడ, గుంటూరు నుంచి కూడా ఎక్కువ మంది, ఎందుకంటే మచిలీపట్నంలో మనకు బీచ్ ఉన్నప్పటికీ మచిలీపట్నం కూడా విజయవాడ నుంచి దాదాపు 50-60 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మరొక వైపు సూర్యలంక సముద్ర తీరం ఎందుకంటే పర్యాటకులు వచ్చి అక్కడ సేద తీరడానికి లేకపోతే ఉండడానికి అనుకూలమైన వసతులు ఉండడం, ఎక్కువ మంది కూడా విజయవాడ నుంచి, గుంటూరు నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా సూర్యలంక సముద్ర తీరానికి వస్తున్న నేపథ్యాన్ని అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ నేపథ్యాన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకొని చాలా పెద్ద ఎత్తున బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన బీచ్గా కూడా అభివృద్ధి చేస్తామంటూ చెప్తా ఉన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పర్యాటక రంగం మీదే చాలా కాన్సన్ట్రేషన్ చేసిన జిల్లా అధికారులు కూడా, అక్కడ వినోద్ కుమార్ కలెక్టర్గా ఉన్నారు. ఆయన కూడా పలుమార్లు గోవాలో బీచ్లు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, అక్కడున్న రిసార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడున్న మిగతా కార్యక్రమాలు అంటే పర్యాటక రంగ అభివృద్ధికి ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు, అటువంటి వాటినన్నిటిని కూడా ఆయన పరిశీలించి ప్రత్యేకంగా బాపట్ల జిల్లాలో అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం చూస్తున్నాం. రానున్న రోజుల్లో అమరావతి నుంచే కాదు, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా సూర్యలంక సముద్ర తీరానికి ఆహ్వానించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా కూడా ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి బ్లూ ఫాగ్ గుర్తింపు కూడా పొంది రాష్ట్రంలో రెండో అతిపెద్ద బీచ్గా కూడా ఇక్కడ సూర్యలంక తయారవుతుందని చెప్పేసి స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం.